బావ ఎత్తుండు. హలో డియో సెదుల్ డెకరేషన్ అండి? సార్ చెప్పరు. ఏం లేదండి, ఈ సోమవారం మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. తద్దినమైతే 2 లక్షలు, చావైతే 3 లక్షలు కట్టాలి. శుభమా అని పుట్టినరోజు ఫంక్షన్ చేస్తా అంటే తద్దినము సావంట తాబేలు మొక్కమాడా. ఓహో పుట్టినరోజా గారు ఎప్పుడు? ఏం లేదండి, మాకు ఒక డెకరేషన్ చేయాలి. నువ్వు ఇదిగో ప్రియాంక చోప్రా వాళ్ళ మగుడు ఎవరోలే గానీ ఇదిగో అలా పెళ్లికేసిన డెకరేషన్ కావాలి. ఎంత అవుతుంది? ఓహో కదా, జస్ట్ 4.5 crores అంతే. పోనీ కలర్ స్వాతి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, తన డెకరేషన్ వేస్తే? ఓహో గదైతే చీపే మేడం, 2.5 కోట్లు వస్తుంది. దొరికిందా? మీ బాబుకి వేసుకునే దానికి కోట్లు లేవు కానీ అక్క తమ్ముళ్ళు ఇద్దరికి కోట్లల్లో కావాలంటే కోట్లు. అది ఏం లేదండి, ఇది మా బాబుది బర్త్డే ఫంక్షన్ అండి. కొంచెం ఇన్నోవేటివ్ గా ఒక మీడియం రేంజ్ లో కావాలి. ఎంత అవుతుంది? ఇన్నోవేటివ్ గా 8 లక్షలు సార్. సార్ అంత వద్దు సార్. అబో యావరేజ్ గా అయితే ఎంత ఉంటది? 6 lakhs అండి. యావరేజ్ గా అయితే 5 అండి. పోనీ బిల్ యావరేజ్ అండి ఒక 3 అండి. అసలు మీ దాంట్లో మినిమం ఎంత అండి? మినిమం 2 లక్షలు అండి. రేయ్ ఏందిరా, 4 ఊపిరి బుట్టలు వేసేసి 4 పూలు పెట్టేసి 4 కట్టలు గుడ్డలు వేసేసి లెచ్చలు ఇయ్యాలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితాంతం ఆడియో ఫంక్షన్లు చూసుకుంటే బతకాల్సిందే కానీ మేము ఫంక్షన్ చేసుకోవద్దా? ఓహో మిడిల్ క్లాసా? సరే నువ్వు మంచిగా చెప్తా జైర్రి. చెప్పనా? ఇగో మీ ఇంట్లో పాత చీరలు ఉంటాయి కదా, 2 చీరలు తీసుకొని వెనకాల వేసుకొని మీ 4 ఫోటోలు పెట్టుకొని ఊపర్ బుట్టలు పెట్టుకొని చప్పట్లో కొట్టుకోర్రి. ఫోన్ పెట్టేసండి నాకు.